హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డేట్ చూడండి, 30/12/2025 మంగళవారం పేపరు. హెడ్లైన్స్ చూద్దాము. ఫస్ట్గా టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలంట. అర్ధరాత్రి ఎల్లమంచిలి సమీపంలో దుర్ఘటన. 2 బోగీలు పూర్తిగా, 1 పాక్షికంగా దగ్ధం. మంటల్లో చిక్కుకొని 1 మృతి, మిగిలిన వారు సురక్షితం. పోన్లే, ఈ విధంగా జనమైన అందరూ ఆ టైంలో కిందకు దిగిపోయారంటే చాలా గ్రేటే. ఎక్కువ మంది చనిపోకుండా ఒకరు మాత్రమే చనిపోయారు. నెక్స్ట్, నేరాలు తగ్గాయి, శిక్షలు పెరిగాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలే తగ్గిపోయాయంట, శిక్షలు పెరిగాయంట. శిక్షలు ఏ విధంగా పెరిగాయంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు జంతువు బలి చేసి రక్తతార్పణం అభిషేకం చేశారు కదా, వాళ్ళని సంఖ్యలు వేసి నడి రోడ్డు పైన నడిపించి తీసుకుని వెళ్ళారు కదా, అది చూసిన జనం మారిపోయారు. అంటే కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా రౌడీజం కనబడలే, చూసిన వెంటనే మారిపోయారని చెప్తున్నారు. మారిపోతే మంచిదే కదా, శాంతి భద్రతలతో ఉండాలని కోరుకుంటాం ఆంధ్రప్రదేశ్ని. ఇంకా స్వర్ణగ్రామం వార్డు సచివాలయం తీసి స్వర్ణగ్రామం కింద పెట్టారు కదా. ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 4 కోట్ల మందికి అన్నా క్యాంటీన్లు భోజనాలు. తల్లికి వందనం 10,000 కోట్లు. అన్నదాత సుఖీభాయ్ కింద 6,310 కోట్లు. పింఛన్లకి 50,000 కోట్లు. 2025లో అందించిన సంక్షేమంపై వివరించిన ప్రభుత్వం. రాష్ట్రాన్ని మొత్తానికి అప్పులు ఊబిలో పెట్టావు. అవన్నీ అందించావా లేకపోతే పక్కతో పట్టించావో తెలియదు. అది ఫ్రెండ్స్, ఈరోజు ముక్కోటి ఏకాదశి అంట. ఉత్తర దర్శనం, అందరూ ఉత్తర దర్శనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.